హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులనే చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళు విమర్శలు చేసి ఆ రోజున ప్రభుత్వం మీద ఇప్పుడు అదే తరహాలో అవే నిర్ణయాలని కొనసాగిస్తున్నారు అనేటువంటి విమర్శల్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి వైసీపీ చేసినప్పుడు తప్పులైనప్పుడు కూటమి ప్రభుత్వం చేసే ఈ నిర్ణయాలు ఎలా ఒప్పులు అవుతాయి అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ ఒక కీలకమైనటువంటి చర్చను లేవదీసింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఈ ప్రభుత్వము అదే ఒప్పందాలని కొనసాగించబోతోంది. సెకీతో జరిగినటువంటి ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్కు 1,50,00,000 వరకు ప్రజల మీద భారం పడేటువంటి అవకాశం ఉంది. ఆదానితో అవినీతి సొమ్ములు తీసుకొని ఆదాని ద్వారాగా జగన్మోహన్ రెడ్డి సెకీతో ఒప్పందం చేసుకున్నారు అనేటువంటి విమర్శలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తెలిసిందే. ఎందుకు అసలు ఈ విధంగా సెకీతో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చారు అనేటువంటిది అమెరికా స్థాయిలో ఆదాని కంపెనీ మీద కేసులు నమోదవ్వటము, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వానికి $228 మిలియన్ లంచంగా ఇచ్చి సెకీతో ఒప్పందం చేసుకోవడానికి ఆ రోజున ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే సుమారుగా 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఆరోపణ. ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసిందా? రద్దు చేయలేదు. మొన్న ఆంధ్రప్రదేశ్కి ఆదాని వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన నివాసంలో కలిశారు. అయితే ఆదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి గూగుల్ డేటా సెంటర్ని కన్స్ట్రక్ట్ చేసేది ఆదాని కంపెనీ, ఆదాని కనెక్స్ అనేటువంటి కంపెనీ. దాని మీద మాట్లాడటానికి వచ్చారు. ఇతర ఇంకా కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో, పెట్టుబడుల విషయంలో మాట్లాడటానికి ఆదాని వచ్చి ఉంటారు అనేటువంటి దాని మీద అందరూ అనుకున్నారు. కానీ సిపిఎం పార్టీ బాంబు పేల్చింది. ఆదానితో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి సెకీతో జరిగినటువంటి ఒప్పందాలని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం కోసమే మొన్న ఆదానితో ఈ చర్చలు జరిగాయి అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది. మరి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలెవరూ కూడా సెకీతో జరిగినటువంటి ఒప్పందాలను రద్దు చేసినట్టు కానీ, వాటిని భవిష్యత్తులో కొనసాగించబోమని కానీ ఎంతవరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాబట్టి ఈ అనుమానాలు మరింత బలపడేటువంటి విధంగా ఉన్నాయి. అసలు ఏంటి నష్టము అనేటువంటి విషయానికి మనం వస్తే, దీంట్లో ఆ రోజున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏంటి అని అంటే, 2021లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ని ఒక్కొక్క యూనిట్ ₹2.49 కొనుగోలు చేయడానికి ఆ రోజున ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చేసుకుంటే దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటి మనకు ఉండేటువంటి దాని మీద అనంటే, ఒక్కసారి మీరు గమనిస్తే దీంట్లో కేవలము ₹2.49తో చేసుకున్నారు. మిగతా గుజరాత్లో ₹2 ఆ పైనే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి ఎక్కువగా చేసుకున్నారు. దీంతో పాటుగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్, జిఎస్టీ అదేవిధంగా కస్టమ్ డ్యూటీ ఇవి జత చేస్తే అదనంగా మనకి భారాలు పడేటువంటి దానికి అవకాశం ఉంది. ఇంకా రేటు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది రద్దు చేసుకోవాలి, ఇది వద్దు, దీనివల్ల ప్రజలకి 1,50,00,000 భారాలు పడతాయి అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసింది.
మరి అయితే దీని మీద మీరు గమనిస్తే ఎప్పుడైతే అసలు ఈ దీని మీద అవినీతి ఆరోపణల మీద ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి దీని మీద. అప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి విషయంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇది అక్కడ ఏం చేసింది, ఎస్ఈసి ఇండిక్ట్మెంట్ ప్రకారం ఆదాని గ్రూపు ఆంధ్రప్రదేశ్ అధికారులకు $228 మిలియన్ ఆ రోజున ఇచ్చి, అంటే 1750 కోట్లు ఇచ్చి ఈ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటిది అమెరికా అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ కేసు నమోదైనటువంటిది. ఇది ఆదాని కంపెనీ వీటి మీద అప్పుడు వచ్చినటువంటి చర్చ, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఆదాని కంపెనీతో అంటే సెకీ ద్వారాగా మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత ఒప్పందాలు చేసుకున్నారు. మరి అంత నష్టం వస్తుంది, ప్రజలకు నష్టము, ప్రజల మీద భారాలు పడతాయి అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పి, ఇప్పుడు మరి అదే ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లటం అని అంటే, మీకు ఆదానితో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అవినీతికి పాల్పడేమన్నా వీటిని ఆమోదిస్తున్నారా? లేదు అని అంటే కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టి, బీజేపీతో ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి ఎన్డీఏ కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఈ విషయం అనేటువంటిది ప్రజలకైతే ఒత్తిడి వల్ల చేస్తున్నాము ఇదని చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ రోజున ఒప్పందాలు తప్పన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజల మీద భారాలు లేకుండా ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, మొత్తము అన్ని కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయని తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేసింది. ఇప్పుడు అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి వాళ్ళకి కావలసినటువంటి మొత్తము అంటే మళ్ళీ అన్ని వైసీపీ ప్రభుత్వంలో కట్టబెట్టినట్టే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆ యజమాని ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డికి బినామీ అంటూ కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళు విమర్శించారు. మరి ఇప్పుడు అదే విశ్వేశ్వరరెడ్డికి ఇండోసోల్కు సంబంధించినటువంటి కంపెనీ, ఆ ఇండోసోల్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి భూముల రిజిస్ట్రేషన్లకి స్టాంప్ డ్యూటీ నుంచి ఎగ్జెంప్షన్ అండ్ సుమారుగా ఒక 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి జగన్మోహన్ రెడ్డితో అంటగాగినటువంటి పారిశ్రామికవేత్తల ఈ ప్రభుత్వంలో కూడా అదే పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఉంది అని అంటే దీన్ని ఏమనాలి? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకులకు లేదా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పోలవరం సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సేమ్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కొనసాగింపు, అదేవిధంగా అనేక మంది కాంట్రాక్టర్లు అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో హడావుడి చేసి హల్చల్ చేసి కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఆరోపణలు బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చేటువంటి అంశము. కూటమి అంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం వల్ల ఒత్తిళ్ల వల్ల ఇప్పుడు సెకీతో ఒప్పందాలను కొనసాగిస్తున్నారా, లేదు అని అంటే ఆదానీతో ఏమైనా సరే లాలూచీ పడ్డదా ఈ ప్రభుత్వం అనేటువంటి అనుమానాల మీద ప్రజలకి నివృత్తి కలిగించాల్సినటువంటి బాధ్యత అయితే ఈ పాలకుల మీద ఉంటుంది. థ్యాంక్ యూ.